మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి రాసిన సువార్త 6:63. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నీ జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చినట్లయితే, ఆయన నీతిని రాజ్యమును మొదట నువ్వు వెతికినట్లయితే, నీకు ఏది కొరతగా ఉందో, నీ జీవితంలో నీకు ఏది అవసరమో అవన్నీ ఆ దేవాది దేవుడు నీకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇంకా ఈ లోకంలో ఉన్నవారిని నువ్వు వెతుకుతూ ఉన్నావా? నీ జీవితంలో నీకు ఉద్యోగం కావాలని, నీ ఆర్థిక పరిస్థితి బాగుపడాలని, నీ అనారోగ్య పరిస్థితులు పోవాలని, నీ శ్రమలు పోవాలని, కష్టాలు పోవాలనేటువంటి ఆలోచన కలిగి లోకంలో ఉన్నవారిని నువ్వు వెతుకుతూ ఉన్నావా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గనక, ఇక నుంచి అయినా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారికి మొదటి స్థానాన్ని నీ జీవితంలో నువ్వు ఇచ్చినట్లయితే, నీ జీవితంలో నీకు ఏది అవసరమో అవన్నీ సమకూర్చి నీకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక, ఇక నుంచి అయినా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం నమ్ముకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో ప్రభా నీ రాజ్యమును నీతిని మొదట వెతుకులాగున మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ తండ్రి మీరే ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఈ దినాన ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో, వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాల్లో మీరే ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.